చేస్తానో తెలీదా? మీరు తెలియకే మా ఇంటి ఎదురుగుండా మేడ మీద వాటాలో ఉంటున్నారు కదా. అది ఇప్పటి సంగతి. నేను అడిగేది ఒకప్పటి సంగతి. నేనెవరినో గుర్తుకు తెచ్చుకో జగపతిరావు. మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. అవునులే, దెబ్బ తిన్నవాడికి ఎవడు కుట్టాడో గుర్తుంటుంది గాని దెబ్బ కుట్టిన వాడికి ఎందుకు గుర్తుంది? ఏమిటో మాట, అసలు ఎవరు నువ్వు? నడిచిపోయిన నీ గతంలో నువ్వు చేసిన దారుణానికి ఓ ఉదాహరణ. నీ అబద్ధంతో కోర్టుకి, నీ కుట్రతో జైలుకి వెళ్ళొచ్చిన ఓ నిర్దోషి. నువ్వు అన్యాయం చేసిన రాజ్యం అనే ఓ కన్నెపిల్లకి అన్న. నువ్వు రాజలక్ష్మి అమాయకురాలైన నా చెల్లెలు ఓ రోజు నీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చింది. నువ్వు మంచి మనిషివని, చాలా పెద్ద మనిషివని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుందని నాకు చాలా చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. చలాయ్ ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? చలాయ్, నేను చెప్పిన మందులు జాగ్రత్తగా వాడు. అలాగే, వస్తాను. ఏమిటి డాక్టర్ మీరు చెప్పేది? నా చెల్లి రాజ్యం తల్లి కాబోతుందా? అవును గోపాలరావు గారు, రాజ్యానికి ఇప్పుడు 3 నెలలు. అమ్మా, రాజ్యం ఏమిటమ్మా? డాక్టర్ గారు చెప్పింది నిజమే? నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించు. అమ్మా రాజ్యం, మనకు కావలసిన వాళ్ళందరి మధ్య నీకు అతి వైభవంగా పెళ్లి జరిపించి నేను అత్తవారింటికి పంపించాలని ఎంతో అనుకున్నాను. అమ్మా నిజం చెప్పు, అతనెవరు? నీకు అతన్ని ఇచ్చి పెళ్లి జరిపిస్తానమ్మా. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నీ చెల్లెల రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? అంతస్తు నేను ఇచ్చిన ఎక్కుతున్న వాడిని, ఐశ్వర్యం అనే గమ్యం చేరుకోవాలనుకుంటున్న వాడిని నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు దెబ్బతింటుంది. ఆడపిల్లతో ఆడుకునే ముందు నీకు ఈ ఆలోచన రాలేదా జగపతిరావు? నీ భవిష్యత్తు నీకు ముఖ్యమైతే నా చెల్లెల బ్రతుకు నాకు ముఖ్యం. ఏమైనా సరే నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. లేదంటే ఏం చేస్తావు? మా చెల్లాయికి నువ్వు రాసిన ఉత్తరాల ఆధారంగా నిన్ను నలుగురిలోకి లాగుతాను, నిజాన్ని బయట పెడతాను. నా చెల్లాయికి న్యాయం జరిపించడం కోసం నేను ఎలాంటి దారుణానికైనా తెగిస్తాను జగపతిరావు, తెగిస్తాను. అలా ఆవేశపడే గోపాలరావు, నాకు ఒక 5 నిమిషాలు అయింది. ముందలా కూర్చో. బాబు గారు, అదేంటి ఏడుస్తున్నాను? నన్నేమి అడగొద్దు బాబు, నేనేమీ చెప్పలేదు. ఏమైందమ్మా? ఏమైంది? మొహమ్మద్ బాబు, ఏమిటి? వదలండి బాబు, వదలండి, వదలండి బాబు, వదలండి. మా బాబు గారి కోసం వచ్చారని కాఫీ తీసుకొస్తే నన్ను బలవంతం చేయబోయాడు దేవుడు. అబద్ధం అండి, నాకే పాపం తెలియదు. షడాప్, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. అర్షం ఫీజు గురించి కూడా ఆలోచించకుండా కేసు టేకప్ చేశాం. చాలా సంతోషం దయానందంగా. నన్ను మీరు నిరపరాధిగా రుజువు చేస్తూ జీవితాంతం శ్రమపడైనా మీకు ఇవ్వవలసిన ఫీజు మీకు ఇచ్చుకుంటాను. డోంట్ వరీ. నువ్వు చెప్పినట్టుగా నీ చెల్లెలకి అతను రాసిన ఉత్తరాలు నా చేతిలో పడ్డాయి కనుక ఇదంతా అతనాడిన నాటకమే అని నిరూపించి క్రిమినల్ గా వాడిని లోపల పంపిస్తాను, నిన్ను బయటికి రప్పిస్తాను. నువ్వు అలా ఏడిస్తే భరించలేదు. అలా ఏడవద్దు తల్లి. 5 సంవత్సరాలు జైలు శిక్ష పూర్తయ్యాక నేను ఇంటికి వచ్చేసరికి
నా చెల్లెలు మరణించింది అని తెలిసింది. గుండె పగిలేలా ఏడ్చాను. నన్ను నువ్వు జైలుకి పంపించినందుకు నిన్ను నేను క్షమించగలను. కానీ నాకు 6వ ప్రాణం నా తల్లికి ప్రతిరూపమైన నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసినందుకు నిన్ను క్షమించకూడదు, శిక్షించాలి. నేను అనుభవించిన గుండె కోతని, మానసిక క్షోభని నువ్వు అనుభవించాలి. చట్టానికి చెప్పుకోవడానికి దారి లేక, సంఘానికి చెప్పుకోవడానికి నోరు రాక, ఏమి చెయ్యాలో దిక్కు తోచక నువ్వు దారుణంగా కుమిలిపోతే నేను కళ్ళారా చూడాలి. నీకు అలాంటి శిక్ష వెయ్యడానికి అష్ట కష్టాలు పడి రూపాయి చొప్పున పోగేశాను. నా కోరిక తీరే రోజు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను. ఈ వేళ నాకు అవకాశం వచ్చింది జగపతిరావు. గోపాలరావు, నాకు శిక్ష పడటమే నీ కోరిక అయితే, నేను నరకయాత్ర అనుభవించటమే నీ ఆశయం అయితే, అది ఎప్పుడో నెరవేరింది. నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోగలడేమో కానీ ఆ దైవం నుంచి మాత్రం తప్పించుకోలేడు. ఆ దేవుడు నాకు ఎప్పుడో శిక్ష వేశాడు. నువ్వు చెప్పేది నిజమా? అవును గోపాలరావు, నీ చెల్లెలికి అన్యాయం చేసి నిన్ను జైలుకి పంపించిన తర్వాత ఆ దైవం నాకు పెద్ద శిక్ష వేసింది. అంతా ఒక రోజులో జరిగిపోయింది. ఇది చాలదంటావా గోపాలరావు? చాలదంటావా? నీ కుటుంబానికి నేను చేసిన అన్యాయానికి ఫలితం అది అనుకున్నాను. చేసిన తప్పుడు కొంతైనా దిద్దుకోకపోతే మండే నా మనసుకు శాంతి ఉండదనుకున్నాను. అందుకే రాజ్యం కోసం వెతికాను. కానీ రాజ్యం ఒక బిడ్డను కని చనిపోయిందని, ఆ బిడ్డ అనాథాశ్రమంలో ఉందని తెలుసుకున్నాను. నా రక్తం పంచుకు పుట్టిన ఆ బిడ్డను అనాథాశ్రమం నుండి ఇంటికి తీసుకొచ్చి ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నాను. నా కూతురైన ప్రేమ నీ చెల్లెలు కన్న బిడ్డ నీ మేనకోడ. ఇది అబద్ధం, అబద్ధం. నీ కూతురు ప్రేమ నా మేనకోడలేనని నన్ను నమ్మిస్తే నిన్ను నేను క్షమిస్తానని నువ్వు అడుగుతున్న అబద్ధం. కాదు గోపాలరావు, ఇది అబద్ధం కాదు. దైవం మీద దారుణంగా చనిపోయిన నా బిడ్డల ఆత్మల మీద ప్రమాణించి చెప్తున్నాను. అయినా నేను నమ్మలే. సరే, నువ్వు నమ్మకపోతే ఒక్క క్షణం. ఇదిగో అనాథాశ్రమం వాళ్ళు ఇచ్చిన కాగిత చూడు. ఇందులో తల్లి పేరు రాజ్యం రాసి ఉంటుంది. ఇదిగో రాజ్యం తన బిడ్డ మెళ్ళ వేసిన గొలుసు. ఇప్పటికైనా నమ్ముతావా గోపాలరావు? నేను చెప్పిన నిజమే. ప్రేమ నీ మేనపడేను. నా చెల్లెలు కన్నా బిడ్డ ప్రేమ నా మేనకోడలా? అలా చెప్పాలి వీల్లేదు. గాడ్ లైన్ జడ్జ్. ఏమిటి గోపాలరావు? ఏం జరిగింది? ఏం జరగకూడదని. వేణు, బాబాయ్, కంగ్రాచులేషన్. మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. మనం అనుకున్నట్టుగానే అరగంట క్రితం ప్రేమతో ప్రేమ కలాపం దిగ్విజయంగా సాగించాను. 3 నెలలు తిరిగే లోపల నువ్వు కోరినట్టుగానే ప్రేమ పెళ్లిగాని తెల్లవుతుంది. ఆ జగపతిరావు గుండె పగిలి ఏడుస్తాడు. ఏమిటి నువ్వు చెప్పేది? నిజం? ముమ్మాటికి నిజం. అదేంటి
ఈ మాట వినగానే సంతోషంగా చిందులు వేస్తా అనుకున్నాను. షాక్ అయితే ఏంటి బాబాయ్? బాబు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే మన జీవితంలో అనుకోని మలుపులు ఎదురవుతాయి. ప్రేమ మరెవరో కాదు, స్వయానా మేనకో. జగపతిరావుకి నా చెల్లెలికి జన్మించిన ఏకైక సంతానం ప్రేమ, నా మేనకోళ్ళు. ఏమో చెప్పేది? నేను నా చెల్లెలి జీవితం లాగే నా మేనకోడల జీవితం నాశనం కాకూడదు. ప్రేమను నువ్వు పెళ్లి చేసుకోవాలి ప్లీజ్. ప్రేమ నేను మేనకోడలని తెలియగానే నీ పగ ప్రతీకారం చల్లారిపోయాయి. అందుకని నేను పెళ్లి చేసుకోవాలా? నాకు ఆ జగపతిరావు మీద ఉన్న కసి ఇంకా చల్లారలేదు. అవును, ఆ జగపతిరావు మీద నాకున్న పగ కక్ష తీర్చుకోవడం కోసమే నేను మీ పని కూర్చుకున్నాను. నెల తప్పిన తన బిడ్డను చూసుకున్న జగపతిరావు కుమ్మిడికి పిలిచి కావాలి. మన అగ్రిమెంట్ ప్రకారం నా కర్తవ్యాన్ని నెరవేర్చాను. ఇక మీరేం చెప్పాను నేను ఏమిటి గోపాలరావు, నువ్వు చెప్పేది నిజమా? అవును జగపతి, నా చెల్లెలి మనస్సులో ఆశలు రేకెత్తించి గర్భవతిని చేసి దాని జీవితాన్ని నాశనం చేశావు అన్న కక్షతో ప్రేమ కూడా అదే పరిస్థితిని కల్పించి నిన్ను చిత్రహింసల పాలు చేయాలని ఈ పని చేశాను. అంటే వేణుతో ప్రేమకి శారీరకంగా పడిపోయి ఏది జరగకూడదని నేను ఆందోళన పడి కుమిలిపోయాను. అదే తిరిగిపోయి నా కాంట్రాక్ట్ ప్రకారం వేణు ప్రేమను వదిలి వెళ్ళిపోతాను. అంటే అంటే నా కూతురు ప్రేమకు అన్యాయం జరిగిపోయిందన్నమాట. ఎంత పని చేశావయ్యా గోపాలరావు, ఎంత పని చేశావయ్యా? ఏమనుకుని ఎలా జరగకూడదు ఎంతో జరిగిపోయింది. ప్రేమ పెళ్లి విషయంలో నా శాయశక్తులా ప్రయత్నించాను. వేణు నిన్ను చాలా ప్రాధాన్యపడ్డాను, కానీ ససేమిరా వేణు ఒప్పుకోవడం లేదు. అతని కక్షంతా నీది. నువ్వే వెళ్ళి వేణువుని ప్రాధాన్యపడితే పని జరగదు. ప్రాధాన్యపడ్డమే కాదయ్యా, నా కూతురు భవిష్యత్తు కోసం నా కన్నీళ్లతో అతని పాదాలు కడగమని అడుగుతానయ్యా, పాదాలు కడగమని అడుగుతాను. మిస్టర్ జగపతిరావు, నీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నందుకు తల్లడిల్లిపోతున్నావు, అవునా? అవును మేడం. అందుకని ఆమె మెళ్ళో నేను తాళి కట్టాలంటావు, అవునా? అవును మేడం. నేను ప్రేమను పెళ్లి చేసుకో. నీ కూతురు కూతురు సర్వనాశనం కావాలి. అది తట్టుకోలేక మతి స్థిమతం తప్ప. అది చూసి నువ్వు కన్న తండ్రిగా తలబాదుకుని గుండెలు పట్టుకుని గిరగలా కొట్టుకుని చావాలి. అప్పుడు కానీ నాకు నీ మీద ఇన్నేళ్లుగా రగులుతున్న పగ కక్ష నా మీద పగ, నా మీద కక్ష. నేను నీకేం అన్యాయం చేశాను వేణు? ఏం చేశావా? 18 ఏళ్ల క్రితం ఒక చీకటి రాత్రి నువ్వు సహాయం చేస్తావనే ఆశతో నా తల్లిని గెస్ట్ హౌస్కి వచ్చింది, జ్ఞాపకం ఉందా? అందుకే నేను చూసినప్పుడల్లా నా రక్తం సలసలా మరిగిపోతుంది. నా తల్లికి నువ్వు చేసిన అన్యాయానికి పగా ప్రతీకారం తీర్చుకోవాలని ఎన్నాళ్ళు అవకాశం కోసం కసితో ఎదురు చూశాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. వేణు, ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో నీ తల్లి చావుకు కారకుణ్ణి నేను కాదు. అబద్ధం, ముమ్మాటికి అబద్ధం. ఆ రోజు రాత్రి నా తల్లిని గెస్ట్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత నువ్వు కారులో వెళ్ళటం తిరిగి రావటం కూడా నా కళ్ళారా నేను చూశాను. ఆస్తి అహంభావంతో వయస్మరంతో నువ్వే నా తల్లి చావుకు కారకుడు అయ్యావు. కాదు వేణు, కాదు. మీ అమ్మకు నేను ఏ అన్యాయమూ చేయలేదు. దైవ సాక్షిగా, నా బిడ్డ ప్రేమ సాక్షిగా చెప్తున్నాను, ఆ దారుణం చేసింది నేను కాదు. అయితే ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరో నాకు తెలియదు వేణు. నేను గెస్ట్ హౌస్ లోకి వెళ్ళేసరికి మీ అమ్మ చనిపోయింది. నా మాట నమ్మను. నువ్వు నిజం చెప్పావో నీ కూతురికి ఏమి అన్యాయం జరగదు. చెప్పకపోయావో నీకు ఈ రంప తప్పదు.